శ్రీలంకలో భారీ వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడి 7 మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఈ కుండపోత వర్షాలకు 219 ఇళ్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడి 7 మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఈ కుండపోత వర్షాలకు 219 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీలంకలో భారీ వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడి 7 మృతి చెందారు. పలు చోట్ల ఇల్లు, పొలాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఈ కుండపోత వర్షాలకు 219 ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఎక్కడ చూసినా కూడా వాగులు, వంకలు, నదులు ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునగడం జరిగింది. శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమయ్యి సైన్యంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా భద్రతా సిబ్బందిని వీళ్ళందరినీ కూడా విపత్తుల శాఖ నిర్వహణ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు వేలాది మంది ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగానే ఈ రకంగా వరదలు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించడం జరిగింది అని అంటూ కూడా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 200 ఇళ్ల నుంచి 300 ఇళ్ల వరకు కూడా నేలమట్టం అవడం జరిగింది. మొత్తం కూడా స్థానిక ప్రజలతో పాటు ఉన్నటువంటి ఆవులు, ఇట్లా గేదెలు ఇవన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని ద్వారా నిరాశ అయ్యారు. ఇప్పటికే చాలా మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసులు, స్థానిక విపత్తుల శాఖ అధికారులతో పాటు లోకల్ గా ఉన్నటువంటి అధికార యంత్రాంగం వీళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు ఈ నిత్యావసరాల సరుకులతో పాటు వాటన్నిటిని కూడా పంపిణీ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగినటువంటి స్థానిక ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే కూడా తరలించడం జరిగింది. ఇవాళ రేపు కూడా మరింత వర్షాలు ఎక్కువగా ఎగువ ప్రాంతాలకు కురిసే కారణంగా పెద్ద ఎత్తున ఈ వరదలు వచ్చే అవకాశం ఉంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయంటూ కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే కూడా చెప్పడం జరిగింది. శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే కూడా హై అలర్ట్ ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 3000 నుంచి 4000 మంది వరకు కూడా ఇప్పటికే కూడా దీనికి సంబంధించి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎప్పటికప్పుడు శ్రీలంక ప్రభుత్వం అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఎక్కడ కూడా స్థానిక ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరో 1 వారం రోజుల పాటు మాత్రం ఈ వరదలు ఇంకా కూడా కొనసాగుతాయంటూ కూడా అధికార యంత్రాంగం కూడా స్థానిక ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా వరదలు ఉప్పొంగి ప్రవహించిన కారణం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, ఒక్కసారిగా ప్రాజెక్టులకు ఉన్నటువంటి గేట్లన్నిటి కూడా ఎత్తేసిన కారణంగానే పూర్తి స్థాయిలో కూడా ఈ రంగా వరదలు ఉప్పొంగి ప్రవహిస్తాయనేది అధికార యంత్రాంగం కూడా చెప్పడం జరిగింది. వర్షపాతం కూడా కొన్ని చోట్ల భారీగా నమోదవడం జరిగింది. కొన్ని చోట్ల
స్థానికంగా అంటే ఓ మాస్టర్గా నమోదవడం జరిగింది. సో మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి స్థానిక ప్రజలకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపీనాథ్.